కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఎటు చూసినా ఫ్లెక్సీలు హోర్డింగ్లు కనబడుతున్నాయి. అయితే ఒక ప్రత్యేక హోర్డింగ్ అనేది ఒక స్పెషల్గా ఇక్కడ వచ్చే అతిథులకు కానీ పార్టీ కార్యకర్తల నేతల్ని ఆకర్షిస్తుంది. నా వెనుకున్నటువంటి ఆ పోస్టర్ ఆ హోర్డింగ్ అనేది ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు, అదేవిధంగా తర్వాత పార్టీ నడిపించిన చంద్రబాబు, భవిష్యత్తులో నడిపించబోతున్న లోకేష్, తర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, ఈ నలుగురితో కూడినటువంటి అతిపెద్ద భారీ హోర్డింగ్ అనేది ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ హోర్డింగ్ చూసి మరీ వెళుతున్నారు, ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం సభా ప్రాంగణంలో చాలా ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఉన్నాయి. కానీ ఈ హోర్డింగ్ మాత్రం ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. చూడొచ్చు, నందమూరి తారక రామారావు కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన హోర్డింగ్ని ఇక్కడ భారీ కటౌట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కటౌట్లన్నీ కూడా చూపర్లందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. మహానాడు అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ పండగ. అలాంటి పండుగ కార్యక్రమంలో ఇలాంటి ప్రత్యేక కటౌట్లు అందరినీ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా అంటే కడప నియోజకవర్గం, కడప జిల్లా, ఇలా ఎక్కడ చూసినా ఇదే విధంగా పసుపు జెండాలు, కటౌట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒకసారి మనకి ఇటువైపున మొత్తం కూడా ఫ్లెక్సీలు అదేవిధంగా కటౌట్లతో నింపేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మహానాడు అనేది అతిపెద్ద కార్యక్రమం. ఈ నేపథ్యంలోనే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలనే భావనతో పూర్తి స్థాయిలో దీన్ని చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి మహానాడు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కటౌట్లు అయితే నిలుస్తున్నాయని చెప్పాలి. మొత్తం సభా ప్రాంగణం మొదలైన దగ్గర నుంచి మొత్తం పూర్తయ్యే వరకు హోర్డింగ్లు అదేవిధంగా కటౌట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే మహానాడు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. నిన్న రాత్రే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడ చేరుకున్నారు. కార్యకర్తలు, నేతలు, ప్రతినిధులందరూ కూడా మహానాడు ప్రాంగణానికి అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, RTV, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.